చంద్రబాబు గారు తెలంగాణకే ప్రయోజనాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాననడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి మంచిదే జరుగుతుందా, మేలు జరుగుతుందా? రేవంత్ తెలంగాణ కోరినా కూడా తెలంగాణ వారి వైపు మాత్రమే మాట్లాడినా తాను 2 రాష్ట్రాల వైపు మాట్లాడుతున్నానంటున్నారు. గతంలో ఒకసారి మచిలీపట్నం ఓడరేవులో పెట్టుబడి పెడతానని కేసీఆర్ గారు అన్నారని చెప్పి ఇంకేముంది బందర్ పోర్టును అమ్మేశాడు జగన్ అని చెప్పి దుష్ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు 2 రాష్ట్రాలకు సమన్యాయం అంటున్నారు, మళ్ళీ సమప్రయోజనం అంటున్నారు. 2 కళ సిద్ధాంతాన్ని మళ్ళీ ఆయన ముందుకు తీసుకొస్తున్నారా? ముందుగా రామ్నాథ్ గారు. నమస్తే కొమిడియన్ గారు. నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలో ఒక్క పోర్టుల గురించే కాకుండా మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. అందులో తిరుమల టీటీడీకి సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణకు వాటా కావాలి అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. మరీ ముఖ్యంగా అంటే కాదు, రామ్నాథ్ గారు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన సమన్యాయం అంటున్నాడు కదా చంద్రబాబు గారు, 2 రాష్ట్రాల ప్రయోజనాలు అన్నారు కదా, తెలంగాణలో అడిగితే ఇచ్చేయాలి ఇప్పుడు ఆయన రూల్ సూత్రం ప్రకారం. మరి అది చూడాలండి. ఇంకోటి ఏంటంటే నీటి పంపకాలకు సంబంధించి 70% వాటర్ తెలంగాణకి ఇవ్వాలి, క్యాచ్మెంట్ ఏరియా అంతా మాదే ఎక్కువ ఉంది, కరువు ప్రాంతం కాబట్టి 70% వాటర్ మాకే ఇవ్వాలి కృష్ణానదిలో అంటున్నారు. ఇప్పుడు 512 టీఎంసీ ఏపీకి, 299 తెలంగాణకి ఇచ్చారు. అంటే కంప్లీట్ గా రివర్స్ చేయడంతో పాటు ఇంకా ఎక్కువ అడుగుతున్నారు. మరి దీనికి ఒప్పుకుంటారా అన్నది కూడా చూడాలి. దాంతో పాటు మీకు గుర్తునే ఉంటుంది, కేసీఆర్ ఒక పోర్ట్ అడిగారు, మాకు పోర్ట్ లేదు కాబట్టి మేము లింక్ ఉంటాము అని అడిగితే దానికోసం రాసిచ్చేశారు అని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బందర్ పోర్టు మీరు గమనించే ఉన్నారు. నిన్న హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు అడుగు పెట్టినప్పటి నుంచి అప్పుడే రేవంత్ రెడ్డి మీద ఒక ప్రెజర్ మొదలైంది. అనుమతులు లేకుండా, జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు పెట్టేశారు. తెలంగాణ మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్తుందో చూడండి అంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. వాళ్ళ పత్రికలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి ఒక పేజీ అంతా రాసేశారు. చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నేను తెలంగాణ కోసం పట్టుబట్టినా కూడా నేను 2 రాష్ట్రాల కోసం పనిచేస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నారంటే మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధం అవుతున్నారంటూ అక్కడ బీఆర్ఎస్ ప్రచారం మొదలుపెట్టింది. ఇది అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి మీద ప్రెజర్ పడుతుంది. రేవంత్ రెడ్డి ఎందుకు పోర్టుల్లో వాటా అడుగుతున్నారు, టీటీడీలో వాటా అడుగుతున్నారు, భారీగా నీటి వాటా అడుగుతున్నారు అంటే షెడ్యూల్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 కు సంబంధించిన ఆస్తుల విలువ దాదాపు 1,63,000 కోట్ల వరకు ఉంది. అవన్నీ ఏమాత్రం ఏపీకి ఇచ్చినా రేవంత్ రెడ్డి మీద ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ రాజకీయ కారణాలతో చేశారా, మరో కారణాలతో చేశారా అని చెప్తే ఏ భూభాగంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే చెందాలి అంటూ ఒక పెట్టేశారు. ఇప్పుడు దాని నుంచి రేవంత్ రెడ్డి ఏమాత్రం డీవేట్ అయినా కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మళ్ళీ కలిసిపోయారు, గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటూ తెలంగాణలో ఆయన మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాకూడదు అన్నట్టు మేము విభజన ఈ షెడ్యూల్లోని ఆస్తులు పంచాలి అంటే మీరు పోర్టులు ఇవ్వండి, తీర ప్రాంతంలో కూడా వాటా అడిగారండి. మాకు తీరం లేదు కాబట్టి తీర ప్రాంతంలో కూడా వాటా ఇవ్వండి, టీటీడీలో వాటా ఇవ్వండి, 70% నీళ్లు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి కూడా తన మీద రాజకీయంగా తనకు నష్టం జరగకుండా ఉండేందుకు మీరు అది అడిగితే మేము ఇది అడుగుతాం అన్నట్టుగా ఒక ప్రతిష్టంభనకు సిద్ధం అవుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. దాంతో పాటు 7 మండలాలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే మొదలు పెట్టింది. ఫస్ట్ మీరు డిమాండ్ చేయాల్సింది 7 మండలాలు వెనక్కి తీసుకోవడంతోనే మొదలు పెట్టాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటేనే మీరు తర్వాత మిగతా అంశాల్లోనికి వెళ్ళాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మధ్య మార్గంగా అటు రేవంత్ రెడ్డి గారికి, ఇటు చంద్రబాబు నాయుడుకి దగ్గరగా ఉండే తుమ్మల నాగేశ్వరరావు గారు మరో అడుగు ముందుకు వేసి 7 మండలాలు కాదు 5 గ్రామాలు ఇచ్చినా సరే అంటూ ఒక ప్రతిపాదన పెట్టారు. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారా? అసలు 7 మండలాలు ఏపీలో కలపకపోతే నేను రాజ్యాంగ సంక్షోభమైన సృష్టిస్తా గానీ ఏపీలో నేను ప్రమాణ స్వీకారం చేయనని పట్టుబట్టి నేను ఆ మండలాన్ని తెచ్చానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తెలంగాణ చేస్తున్న ఆ డిమాండ్కి అంగీకరిస్తారా? అది ఒకటి. ఇక విద్యుత్ బకాయిలు వడ్డీతో కలిపి 7,700 కోట్లు ఏపీకి రావాలి. తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, లేదు ఏపీ విద్యుత్ సంస్థల నుంచే తెలంగాణకు 24,000 కోట్లు రావాలి, ఆ 24,000 కోట్లు ఇస్తే మేము ఆ బకాయిలు ఏదో తీర్చడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఇది కూడా సాధ్యమయ్యేది కాదు. పరస్పరం అవగాహనతో రుణమాఫీలాగా వీళ్ళిద్దరూ ప్రకటించుకున్న విద్యుత్ బకాయిలకు సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల మీద ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చాలా ప్రతిష్టంభనగానే. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు తెలంగాణకి ఎట్లా ప్రాధాన్యత ఇస్తాడు? ఆంధ్రప్రదేశ్ని వదిలేసి 2 రాష్ట్రాల సమన్యాయం అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? అది ప్రజల్ని మోసం చేయటం అవుతుందా కాదా? ఇంకోవైపు ఏమో మన రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోతుంటే జగన్ గారి మీద ఆరోపణ చేస్తున్నాడు, జగన్ గారి భూతం అని అదని ఇదని ఆయన మాట్లాడుతున్నాడు. మరి అప్పుడు ఇది సమంజసమైన పద్ధతిలోనే ఆయన మాట్లాడుతున్నారు, ఒక పక్క నెల రోజులుగా హింసాకాండ సాగిస్తూ. కొమినేని గారు మీకు గుర్తే ఉంటుంది, అసలు అదే ఒక డెవిల్ ని మేము తరిమేస్తున్నామని చెప్పారు నిన్న ఢిల్లీలో. ఒక డెవిల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక డెవిల్ ఫోర్స్ లాగా ఆయన డిసైడ్ చేశారు.
కానీ మీకు కూడా గుర్తే ఉండి ఉంటుంది, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల్ని ఎలా తరిమేశారు అన్నది. అమరావతిలో లండన్ బేస్డ్ కంపెనీ ఒకటి ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే సంస్థతో ఒప్పందం చేసుకొని 150 ఎకరాలు ఇస్తాము, మీరు 1000 పడకల హాస్పిటల్ కట్టండి అంటూ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ముందుకు వచ్చారు. ఆ తర్వాత 25 కోట్ల రూపాయలు సిఆర్డీఏ వాళ్ళతో కట్టించుకొని కూడా భూములు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అంటే 2 ఏళ్లు తిరిగారు, వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. 40 సార్లు లేఖలు రాశారు, అపాయింట్మెంట్ అసలు లేఖలు కూడా రిప్లై ఇవ్వలేదు. చివరకు మీకు అసలు ఉద్దేశం అర్థం కావడం లేదంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొందరు ప్రతినిధులు ఆ ఇన్స్టిట్యూట్ సిఇఓ రంజిత్ గుప్తా అనే అతని దగ్గరికి వెళ్ళి, అట్లా కాదు 150 ఎకరాలు ఇవ్వబోతున్నాం కాబట్టి ఒక్కో ఎకరాకి ₹1 చొప్పున కమిషన్ ఇవ్వండి, మీరు ఏర్పాటు చేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 25% వాటా మా నాయకులకి ఇవ్వండి, ఇక మొత్తం మేము చూసుకుంటామని ప్రతిపాదన పెట్టారు. ఈ విషయం ఎవరో కాదండి, ఆయనే సిఇఓ రంజన్ గుప్తా అనే ఒక మీడియా సంస్థకు చెప్పి ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది, ఎక్కడ ప్రపంచంలో కూడా ఇలాంటిది ఎప్పుడు జరిగి ఉండదని వెళ్ళిపోయారు. ఒకటి. రెండండి, మీకు గుర్తే ఉంటుంది కొమ్మినేని గారు, జపాన్ కి సంబంధించి మకి అనే సంస్థ అది ఏకంగా లెటర్ రాసింది. బీహార్ అంటారు ఇండియాలో, కాదురా బాబు, బీహార్ కంటే దారుణమైన ఒక రాష్ట్రం ఏపీలో ఉంది, అక్కడున్న రాజకీయ నాయకుల స్వార్థం కోసమే ఆ రాష్ట్రం పనిచేస్తోంది, మొత్తం ప్రతిదీ రాజకీయ జోక్యమే, ఇండియాలో ఏ కంపెనీలు కూడా పనిచేయాలన్నా కూడా 1-2 సార్లు ఆలోచించేలాగా అక్కడ పరిస్థితులు ఉన్నాయంటూ ఆయన లేఖ రాసి వెళ్ళిపోయారు. ఇప్పుడు క్యాప్జెమినీ వెళ్ళిపోయిందండి విశాఖ నుంచి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అన్నది ఆలోచిస్తే, చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కంపెనీలు వచ్చాయి ముందుకి, ఐటీ కంపెనీలే, మేము విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు పెడతాము అని. కానీ ఏం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ టీం అంతా, లేదు విశాఖలో కాదు, మీరు అమరావతిలోనే పెట్టాలి అంటూ గట్టిగా ఒత్తిడి తెచ్చారు. దాంతో అసలు ఏమీ లేని అమరావతిలో మేము ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పేసి వాళ్ళు చెన్నై, బెంగళూరు వెళ్ళిపోయారు. విశాఖలో పెట్టలేదు, అమరావతిలో పెట్టలేదు. ఇప్పుడు కూడా క్యాప్జెమినీ అనే సంస్థ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతోంది అంటే విశాఖపట్నం పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు కాబట్టి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అన్న దాంతో వెళ్ళిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి, దౌర్జన్యాలు జరిగాయి అంటున్నారు. కానీ లైవ్ ఎగ్జాంపుల్స్, పెద్ద వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్సే, పెద్ద కంపెనీలు చెప్పిన ఎగ్జాంపుల్సే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అనేకం ఉన్నాయి. చివరకు గుంటూరు జిల్లాలో రైల్వే కాంట్రాక్టర్లు కూడా పనిచేయలేకపోయారు. అప్పట్లో రైల్వే కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు, అసలు ఏంటి పనులు కూడా జరగనివ్వడం లేదు డబ్బుల కోసం, ఇంత అరాచకమా అని. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న, గతంలో బ్యాక్గ్రౌండ్ లో ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి డెవిల్ ఫోర్స్, మేము కంట్రోల్ చేస్తాం అంటే కంట్రోల్ ఎలా? ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే కంట్రోల్ చేస్తాం అంటున్నారు, మరి ఎలా కంట్రోల్ చేస్తారు అన్నది కూడా చూడాలి. రైట్.